కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేబినెట్ భేటీలో గిగ్ వర్కర్ల నూతన విధానంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇటీవల మరణించిన కవి, రచయిత అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మృతివనం ఏర్పాటుపైన నిర్ణయం తీసుకొనున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వ 2వ వార్షికోత్సవం, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించారని ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతెన్నులపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల పునరుద్ధరణ, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత, చెవెంల ప్రాజెక్టులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కొద్దిసేపటిమే రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంను నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా కీలక అంశాలపై కూడా కేబినెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇందులో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా దాదాపు 20 నెలల నుంచి గ్రామీణాభివృద్ధి మొత్తం కూడా కుంటుపడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, ఒకవేళ నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా పరిలోకి తీసుకోవాలన్న అంశాలపైన ఈరోజు కేబినెట్ ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మనం గతంలోనే చూసాం, 9th షెడ్యూల్ను విడుదల చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత క్యాబినెట్ అటు గవర్నర్కి బిల్లుని పంపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో హైకోర్టు దానికి బ్రేక్ వేసింది. అయితే రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలపై కూడా అటు గతంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఎప్పుడైతే హైకోర్టు బ్రేకులు వేసిందో దాని తర్వాత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ని వెనక్కి తీసుకోవడంది. దీనికి సంబంధించిన దాంట్లో మరొకసారి పూర్తిగా పరిశీలించాల్సిన తర్వాత కోర్టుకు నివేదిక సమర్పించాలంటూ కూడా గతంలో హైకోర్టు కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు తీసుకున్నటువంటి కేబినెట్ సమావేశాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ నెల 24వ తేదీన కోర్టుకు ఒక నివేదిక ద్వారా సమర్పించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలా వద్దా, ఒకవేళ జరిపితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఏ విధంగా తీసుకోవాలి, గతంలో ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్లు 22.79%తోనే ముందుకు వెళ్ళాలా, లేదా ఒకవేళ పార్టీ తరపు నుంచి తమ పార్టీ తరపు నుంచి 42% ఇవ్వాలనేటువంటి యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి మహాకవి, రచయిత అందశ్రీ మరణించిన తర్వాత అతనికి సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు, ఫ్యామిలీ బెనిఫిట్స్ కావచ్చు, అతని శృతివనం కావచ్చు, ఒక నిర్ణయం కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కీలకంగా ఉన్నటువంటి పత్తి కొనుగోలుకు సంబంధించిన రైతుల ఆందోళనకు సంబంధించిన జిన్నింగ్ మిల్కి సంబంధించిన ఆందోళనకు సంబంధించిన విషయంపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిసిఐ ద్వారా అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు మొత్తం కూడా రైతులను ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎకరానికి 11 క్వింటాలు రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేస్తే ఇప్పుడు కేవలం ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సిసిఐ నిబంధనలు పెట్టడం ఇదంతా కూడా రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది. దీంతో జిన్నింగ్ బిల్ సంబంధించినటువంటి రైతులు ఇప్పటికే ఆందోళన బాటపెట్టారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖను కూడా రాశారు. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం మాత్రం సిసిఐ నిబంధనలకు సంబంధించిన విషయాలపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు. దానిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి దాదాపు ప్రజాపాలన ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో డిసెంబర్ 8, 9 తేదీన నిర్వహించారు.
నిర్వహించేటువంటి ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మెయిన్ అయితే ఎజెండాగానే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలే మెయిన్ ఎజెండాగా ఉండే అవకాశం. ఎందుకంటే దాదాపు అనేక 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా చాలా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధీమాగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తూ అందులో భాగంగానే ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సిని.